బ్రేకింగ్ న్యూస్ కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ యాక్ట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టాయి కార్మిక సంఘాలు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు భారీగా కార్మికులు ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. చేతిలో ఐఎన్టీయూసీ జెండాలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించేవంటూ ఆరోపించారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ విధానం ప్రోత్సహించడం, యూనియన్ హక్కులను బలహీనపరచడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగే సభలో పాల్గొనేందుకు కార్మిక నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల హక్కులు పరిరక్షించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ర్యాలీ సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత 15-20 రోజుల నుంచి కూడా భారతదేశ వ్యాప్త సమ్మె చేయాలని, మరి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఇందులో వాహన సారథి పోర్టల్ ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులకు మరి వారి లైసెన్స్ తీసుకోవాలంటే క్యాబ్ నడపాలని ఒక విధానం తీసుకురావడం, అలాగే మరి 2025 అగ్రిగేటెడ్ గైడ్లైన్స్ లో మరి చట్టం ఏం తీసుకొచ్చిందంటే తెల్ల ప్లేటు ఈవీ వెహికల్స్ నడుపుకోవచ్చు అని కూడా తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి, అలాగే కార్మిక విధానాల్లో 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిరో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 12వ తారీఖు భారతదేశ సమ్మె, అలాగే మరి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ పోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మిక లోకానికి అందరికీ గత 15 రోజుల నుంచి కూడా, నెల రోజుల నుంచి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే బంద్ గురించి చెప్తున్నా కానీ చాలా మంది మిత్రులు దీన్ని మాకు తెలియదు అని ఒక బూచి చూపిస్తూ ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్లు నడుపుకోవడం, అదే ర్యాపిడో, ఓలా, ఊబర్ లో కూడా తెల్ల ప్లేట్ వాహనాలను మరి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక జీవో తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని వ్యతిరేకిస్తూ, అలాగే మా ఆటో మిత్రులకు 2013లో ఏదైతే రేట్ ఫేర్ పెంచారో ఆ తర్వాత ఇప్పటి వరకు రేట్ ఫేర్ కూడా పెంచడం చేయలేదు. కాబట్టి దీన్ని ఒక జీవో రూపంలో ఈ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం అయినా సరే మేము రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకొని కార్మికుల కోసం మేము కొట్లాడుతున్నాం.